సూర్యాపేట జిల్లా నడిగూడెం ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పరిశీలించారు. 8 మండలాల్లోని 181 గ్రామ పంచాయతీలకు 151 గ్రామ పంచాయతీలు 1462 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. రేపు ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. పోలింగ్ బూత్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాం నడుస్తుంది. రేపు ఫేజ్ 2 ఎన్నికలు పొద్దున 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 1 గంట వరకు ఉంటున్నాయి. మన సూర్యాపేట జిల్లాలు చూసుకుంటే ఒక 8 మండల్స్లో 181 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు షెడ్యూల్ కావడంతో యునానిమస్ పోగా మనకి 8 మండల్స్లో 158 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరుపుకుంటున్నాం. దీంట్లో టోటల్ వార్డ్స్ 1460 వార్డులో పోలింగ్ నిర్వహించడం జరుగుతున్నది. పోలింగ్ స్టేషన్ సంఖ్య మనం చూసుకుంటే 1462 పోలింగ్ స్టేషన్స్ మనం ఏర్పాటు చేస్తున్నాం. పోలింగ్ స్టేషన్లు కావచ్చు, పోలింగ్ సిబ్బందిలు కావచ్చు, ఈరోజు పోలింగ్ సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి డిస్పాచ్ చేసి ప్రతి గ్రామాల్లో వాళ్ళు చేరుకుంటారు. రేపు ఎన్నికలు కండక్ట్ చేయడానికి పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రణాళికతో ఉన్నారు. వాళ్ళ పరంగా ఏర్పాట్లు కూడా చేసుకుంటారు. రేపు పొద్దున 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది కాబట్టి అందరూ ప్రజలు ఓటు ఉన్న వాళ్ళందరూ వచ్చి ఓటు వేయాలని మీ ద్వారా అందరికీ కోరుతా ఉన్నాం. ఫేజ్ 2 సంబంధించిన